విష్ణు సహస్రనామ స్తోత్రం 1వ శ్లోకం మరియు భావం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః. సారాంశం. ఓంకారం పరమాత్మకు పర్యాయపదం, ప్రపంచానికి ప్రాణం, 3 లోకాలకు మూలం, సకల సారస్వత సారం, ఆగమ నియమాలకు ఆధారం, ఆత్మ పారాయణులకు అక్షయమైన పాదేయం, కర్మయోగులకు కంఠహారం, భక్తులకు కొంగు బంగారం, ముక్కోటి దేవతలను ముచ్చటగా 3 మాత్రలలో వెలియించి మాత్రల కందని తురియ మాధుర్యంలో పరమరేణ్యమైన పదార్థాన్ని ప్రసాదించగల ప్రణవ స్వరూపం. ప్రణవ రూపంలో పరమాత్మ ప్రపంచంలో పంచభూతాలలో శబ్ద స్పర్శ రూప రసగంధాల్లో ప్రవేశిస్తాడు. పంచతత్వాల్లో ప్రవేశించిన పరతత్వం విశ్వమంతటా వ్యాపించి ఉంటుంది. అది లేని చోట లేదు. అదే సమస్తం, అదే సర్వస్వం, అదే విశ్వం. ఈ విశ్వాత్మకు లింగభేదం లేదు. పురుషుల్లో పురుషుడు, స్త్రీలలో స్త్రీ, జడచేతన జగత్తులలో జడచేతన రూపంలోనే సంచరిస్తూ అన్నింటినీ స్పందింపచేస్తూ మహానందంలో మునికి పాలకడలిలో పన్నగశయనమై హాయిగా పడుకుంటూ ప్రపంచమంతటా పరుండి కూడా ప్రపంచమంతటా నిండి ఉన్న పరాత్పరుడే విశ్వరూపుడు. అతడే విష్ణువు. విశ్వంలో ప్రవేశించి ప్రాణుల్లో ప్రాణాన్ని ప్రతిష్ఠించేసే ప్రభువు. విశ్వవ్యాపకమైన విశ్వాత్మ విభూతి అణువణువులో తొణికిసలాడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా అతని రూపకల్పమే, అతని అఖండ చైతన్యమే. ఇంతటి మక్కువతో మంచి వెంచిన మమకారంతో మహాశిల్ప నైపుణ్యంతో కూర్చిపేర్చిన సృష్టిని చివరకు ఆ లీలామయుడు తనలోనే లీనం చేసుకుంటాడు. అందుకోసం యజ్ఞ యాగాదుల్లో అతడు వషట్కార స్వరూపుడై హవిష్యును ఆరగిస్తాడు. నిత్యం మనం భుజించే ఆహారంలోని సారాన్ని కూడా ఆ వషట్కారుడే వైశ్వానర రూపంలో గ్రహిస్తాడు. నిజానికి మనం చేసే పనులు, తినే తిండి, ఆచరించే పుణ్యకర్మలు, ఒకరికిచ్చే దానాలు, సాధించే సాధనలు, తపస్సులు అన్నీ పరమాత్మకే అంకితం అవుతాయి. తెలిసి అర్పిస్తే అర్చన అవుతుంది, లేకుంటే గాలికి ఎగిరే పేలపిండి అవుతుంది. ఎలాగైనా అంతా బ్రహ్మార్పణమే. ఇలా సృష్టి స్థితి లయలకు మూలకందమైన శ్రీ మహావిష్ణువు భూత భవిష్యత్ వర్తమానాలకు ప్రభువు. జరిగినవి, జరగనున్నవి, జరుగుతున్నవి అన్నీ ఆయన సంకల్పం ప్రకారమే జరుగుతూ ఉంటాయి. ఆచరించే వ్యక్తి ఆధారం, నిమిత్తం, సాధనం. ఆచరించే అంతరాత్మ అన్ని